సోడిశెట్టి మంజు భార్గవి. మాది చిలకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామం. నా చదువు నిమిత్తం నానమ్మ ఊరైన అద్దంకికి వెళ్లి చదువుకునే సమయంలో అద్దంకి పట్టణంలోని విశ్వభారతి జూనియర్ ఇంటర్ కాలేజ్ డైరెక్టర్ మాకు దూరపు బంధువు. నాకు వరుస అయ్యే సోడిశెట్టి రామనాయుడు నన్ను ప్రేమిస్తున్నానని, నా వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నన్ను లొంగ తీసుకుని వాడుకొని గర్భవతిని చేసి నన్ను పెళ్లి చేసుకోకుండా అధిక కట్నం స్థిరాస్తులకు ఆశపడి నన్ను మోసం చేసి వేరొకరికో పెళ్లికి సిద్ధమైన సమయంలో నాకు న్యాయం చేయమని తేదీ 8/2/2022 నర్సరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా ఆ సమయంలో అతని తల్లి సోడిశెట్టి వెంకట సుబ్బమ్మ, వారి బంధువులు ధర్మవరపు దుర్గాప్రసాద్, మేకల నరేంద్ర అను వారు వచ్చి నాకు అతనితో పెళ్లి చేస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ గారికి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీడియా వారికి నా నమస్కారములు. నా పేరు సోడిశెట్టి మంజు భార్గవి. మాది చిలకలూరుపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, ఇర్లపాడు గ్రామం. నేను చదువుకోవడం కోసం మా నాన్నమ్మ గారి ఊరైన అద్దంకి వెళ్ళాను. అక్కడ నాకు చాలా దగ్గర బంధువు అయిన రామానాయుడు నా వెంటపడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పదే చాలాసార్లు నా వెంటబడి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు. ఆ క్రమంలో నేను ప్రెగ్నెన్సీ అయ్యాను. ఇతను అద్దంకిలో విశ్వభారతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆ సమయంలో. అయితే ఈ టైంలో తనకి వేరే మ్యారేజ్ కుదిరింది. తన ఆస్తి కోసం, ఎక్కువ కట్నం ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకోబోతుండగా నాకు అది తెలిసి నేను 8/2/2022లో నర్సరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ మేరకు నర్సరావుపేట పోలీస్ వారు నాతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ని, జెంట్ కానిస్టేబుల్ నుంచి నర్సరావుపేట పంపించారు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక రోజు టైం ఇచ్చారు. మళ్ళీ 9వ తారీఖు మా అమ్మమ్మ అత్తయ్య అయిన సోడిశెట్టి వెంకట సుబ్బమ్మ, మేకల నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ మరియు చాలా మంది పెద్దవాళ్ళు, ఒక 100 మంది పైగా ఉన్నారు. అందరు వచ్చి నన్ను, అటు కూడా ఆడపిల్ల ఉంది, నువ్వు ఒక ఆడపిల్లవి, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను అంటుంది, కాబట్టి నువ్వు చిన్న మావయ్యని చేసుకో, తను పెద్ద మావయ్యని చేసుకుంటుంది అని అందరూ బలవంతంగా ఒప్పించారు. అయినా నేను ఒప్పుకోలేదు. చాలా బలవంతంగా ఒప్పించారు. అలా ఆ టైంలో 19/2/2022లో నాకు మల్లవరం డ్యామ్లో పెళ్లి జరిగింది. మా చిన్న మావయ్య అయిన సోడిశెట్టి కామేశ్వరరావుతో పెళ్లి జరిగినాక 3 రోజులు మేము మా ఇంట్లో ఉన్నాం. ఆ 3 రోజుల తర్వాత తను మా అత్తయ్య వారి ఇంటికి తీసుకెళ్ళి, నేను 16 రోజుల పండుగ వస్తాను, అప్పటి వరకు నువ్వు మన ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిన తర్వాత రామానాయుడు నాతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను మళ్ళీ ఫిజికల్గా, మెంటల్గా, వర్బల్గా కూడా అబ్యూస్ చేస్తున్నాడు. చాలా మాట్లాడుతున్నాడు. నువ్వు నాతోనే ఉండాలి, నాకే చేయాలి, మా తమ్ముడికి నువ్వు అసలు కాపురం చేయకూడదు, నాతో ఉంటేనే ఇంట్లో ఉంటావు, నేను చెప్పిందే జరగాలని చాలా టార్చర్ పెడుతున్నాను సార్. అది నేను మా ఆయనకి చెప్తే, చాలాసార్లు ఫోన్ చేస్తే మా ఆయన నువ్వు మా ఇంటి పరువు తీసావు, కేసు పెట్టావు, నీకు ఇది ఇలానే జరగాలి, మా అన్ననేమన్నా అంటే నువ్వు ఊరుకోను అని ఇలా ఒక 20 రోజుల వరకు ఇంతే టార్చర్ జరిగింది. ఇంకా నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ 2023 వరకు మధ్యలో 14 నెలలు మా ఇంట్లో వాళ్ళు మా ఆయన దగ్గరికి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నారు. మా కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మా హస్బెండ్ ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదని వాళ్ళు చెప్తున్నారు. అలా 14 సంవత్సరాలు 14 నెలలు వాళ్ళు టైం వేస్ట్ చేశారు. చెప్పట్లేదు ఏంటంటే. ఇంకొక రోజు మా ఇంట్లో వాళ్ళు నన్ను లగేజ్ సర్ది మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టారు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఆయన వచ్చే వరకు. మా అత్తయ్యకి చెప్పారు, మీరు చూసుకోండి, పెళ్లి చేసుకున్నారు కదా, ఇక్కడ ఉంటే అబ్బాయి వస్తారని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇంకా మా అమ్మ కూడా నాకు తోడుగా ఆ రోజు అక్కడే ఉంది. మేము నిద్ర లేచేసరికి మాకు చెప్పకుండా మా అత్తయ్య గారు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. అప్పటి నుంచి నేను మా అమ్మగారు అక్కడ ఉంటున్నాం. ఈ సమయంలో మొన్న 22 మే 2025లో అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి మాకు సమాచారం వచ్చింది, మీ అత్తయ్య నీ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది, నువ్వు చేసావు అని కంప్లైంట్ ఇచ్చింది అని, మీ ఫ్యామిలీని అంతా జైల్లో పెడతాం అని నాకు చాలా హరాస్మెంట్స్, బ్లాక్మెయిల్స్ వస్తాయి. రామానాయుడు, దుర్గా, నరేంద్ర, ఏఆర్ కానిస్టేబుల్ అయిన నరేంద్ర పొద్దాక వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని అద్దెంకి వచ్చింది. మేము ఉంటున్న ఇంటి దగ్గర నువ్వు డైవర్స్ ఇస్తావా లేదా, మీ అమ్మ వాళ్ళని చంపాలా, మీ మావయ్య వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద కేసు పెడతాం, మీ చిన్న మావయ్య కొడుకు యూఎస్ వెళ్ళాలని చూస్తున్నాడు, అతనికి వీసా, పాస్పోర్ట్ లేక, ఇలా రకరకాలుగా మా ఇంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టి నన్ను చిత్రహింస పెడుతున్నారు. ఇంకా నేను తట్టుకోలేక నేను మళ్ళీ
ఈ రోజు స్పందన కార్యక్రమం దగ్గరికి వచ్చి ఎస్పీ గారిని నాకు న్యాయం చేయాల్సిందని కోరుకున్నాను. నేను ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ప్రస్తుతం మా బావగారైన రామానాయుడు గోవిందాంబిక జూనియర్ కాలేజ్లో డైరెక్టర్ గాను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ అయిన మేకల్ నరేంద్ర రక్షణ రంగంలో పనిచేస్తున్నారు. ఈ రోజు నేను ఇలా బయటకు వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే సొంత బంధువైన నన్నే ఇలా హింసించారు. నాకు జరిగినట్టు ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. రామానాయుడు ఇలా ఇంతకుముందు చేస్తున్న కాలేజ్లో కూడా నలుగురు అమ్మాయిని వేధించి హింసించాడు. అందుకే తను ఇప్పుడు ఆ కాలేజ్ మారి కొత్త కాలేజ్ అయిన గోవిందాంబిక జూనియర్ కాలేజ్కి వచ్చాడు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని నేను ఈరోజు ఇలా మీడియా ముందుకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళకి దుర్గా ప్రసాద్ అనే అతను చాలా సహకరించాడు. వీళ్ళందరికీ శిక్షించాలని, నాకు న్యాయం జరగాలని నేను ఈరోజు ఎస్పీ గారిని ఆశ్రయిస్తున్నాను. ఈ తరుణంలో వాళ్ళు చాలా చేశారు. నా ఫోన్ క్లోనింగ్ చేసి నా ఫోన్లో నేను మెసేజ్ చేస్తున్నట్టు వేరే అబ్బాయిలకి చెప్పి నా మీద చెడుగా చిత్రించి బ్యాడ్ ఇంప్రెషన్స్ తెచ్చి నన్ను సొసైటీలో తిరగకుండా చేయాలని చేస్తున్నాడు. నాకు న్యాయం జరిగే వరకు నా న్యాయ పోరాటాన్ని నేను ఆపను. నేను మహిళా మండలిని ఆశ్రయిస్తాను. ఈ న్యాయ పోరాటంలో నేను ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. సీఎం గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అయిన అనిత గారికి ఈ వీడియో రీచ్ అయ్యే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరూ నాకు న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. అందుకే నేను ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే ఇది నాతో ఆగట్లేదు. ఆడపిల్లలు ఖచ్చితంగా న్యాయం జరగాలి. సొంత బంధువుల్లోనే ఇలా జరుగుతుందని చాలా మంది బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. నేను ఇలా ఇంకొకరికి ఆయన కాలేజ్లో ఉన్నాడు, చాలా మంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇలా బయటకు వచ్చి చెప్తున్నాను.